ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంతవరకు మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీ కృపను మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా, ప్రభా, నీ దైవిక ప్రేమను మా జీవితాల్లో మేము అలవర్చుకోవడానికి, నాయన నిష్కపటమైనటువంటి యథార్థమైనటువంటి ప్రేమను మా విశ్వాస జీవితంలో మేము కలిగి ఉండడానికి మీ కృపను మాకు అనుగ్రహించి దయ చూపించి సహాయం చేయండి. ప్రభా, కేవలం మేము విని వెళ్ళిపోయేవారుగా కాకుండా మీరు ఏ విధంగా ప్రేమలో తండ్రి అభివృద్ధి చెందాలని, వేరు పారాలని మమ్మలను మీరు కోరుకుంటున్నారో ఆ దైవిక ప్రేమలోనికి మేము పరిపూర్ణతలోనికి రావడానికి మీ కృపను మాకు అనుగ్రహించుమని దయ చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరవచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలోకి తీసుకుని పరిశుద్ధాత్మదేవ, మీరు మాకు బోధకుడిగా ఉండి మాతో మాట్లాడి మీరు మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనం గత కొన్ని వారాల క్రితం అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన 2వ పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి 5వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని మనం చాలా వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం విశ్వాస జీవితంలో మనము కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన 8 లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమేమి కలిగి ఉండాలని మనం నేర్చుకున్నామని గతంలో గుర్తున్నాయా ఎవరికైనా? మన విశ్వాసములో వేటిని అలవర్చుకోవాలి? విశ్వాసమునందు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనం, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను మనము అమర్చుకోవాలని మనం గతంలో నేర్చుకున్నాం. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి గుర్తు లేకపోతే అవి మన జీవితాల్లో మనం అన్వయించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి దినం కూడా మనము వాటిని గుర్తుంచుకుని వాటి ప్రకారం చేయడానికి, నడుచుకోవడానికి ప్రయత్నించాలి. సహోదర ప్రేమ గురించి చాలా విషయాలు మనం, సహోదర ప్రేమ నిష్కపటంగా ఉండాలని, సహోదర ప్రేమ మన ప్రేమలో యథార్థత ఉండాలి అని మనం నేర్చుకున్నాం. మనము సహోదర ప్రేమను కొనసాగించేటప్పుడు ఆ ప్రేమను మనము ధరించుకుని, అంటే లోపల లేని దానిని బయటికి తెచ్చిపెట్టుకుని చూపించేది కాదు, కానీ ప్రతిదినము మనము వస్త్రాలు ఎలాగైతే ధరించుకుంటామో అలాగే సహోదరుల మధ్య ప్రేమ అనేటువంటి దానిని ఏం చేయాలి? ధరించుకుని దానిని చూపించాలి అని మనము నేర్చుకున్నాం. మరొకటి ఏంటంటే, సర్వసాధారణంగా ఎవరు కూడా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వాలని అనుకోరు. ఒకవేళ ఫెయిల్ అయితే మరలా కష్టపడి ప్రయాసపడి దానిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే క్రైస్తవ విశ్వాస జీవితంలో సహోదర ప్రేమ అనే దానిని కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ప్రేమ అనే దానికోసము మనం ప్రయాస పడకపోతే మనము సహోదర ప్రేమను మనం కలిగి ఉండలేము అని మనము నేర్చుకున్నాం. అంతేకాదు ప్రేమలో అభివృద్ధి పొంది అందులో వర్ధిల్లాలని కూడా మనం నేర్చుకున్నాం. కేవలం ఏదో సహోదర ప్రేమను కలిగి ఉన్నామని చెప్పుకోవడం మాత్రమే కాదు, కానీ దినదినము కూడా సహోదరుల మధ్య ఈ ప్రేమ అభివృద్ధి చెందుతూ విస్తరించబడుతూ ఉండాలని మనము నేర్చుకున్నాం. అయితే ఆ ప్రేమ నిష్కపటంగా ఉండాలి, ఆ ప్రేమ యథార్థంగా ఉండాలి, ఆ ప్రేమలో మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి సహోదర ప్రేమగా కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. చివరి విషయంలో మనకు వచ్చాము. చూడండి, 7వ వచనములో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దయను అన్న చోట 2 అని అంకి వేసి క్రింద ప్రేమను అని వ్రాయబడింది. అంటే సహోదర ప్రేమలో దేనిని అలవర్చుకోవాలని వాక్యం చెప్తుందని అంటే ప్రేమను అమర్చుకోవాలి. సహోదర ప్రేమతో పాటుగా మరలా ప్రేమను అమర్చుకోవడం ఏంటి? సహోదర ప్రేమ అనేది ఫిలియో ప్రేమగా మనం చూసాము, అంటే స్నేహితుల మధ్య సహోదరుల మధ్య ఉండేది. ఇక్కడ ప్రేమను అమర్చుకోనండి అని రెండోసారి మాట్లాడుతున్నట్టు దాని అర్థం ఏంటనంటే అది అగాపే ప్రేమ.
అది దేవుని ప్రేమను మనము మన జీవితాల్లో అలవర్చుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దేవుని ప్రేమ అంటే అగాపే ప్రేమలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని ప్రేమ గురించి, అంటే దేవుడు కలిగి ఉన్నటువంటి అగాపే ప్రేమ, అది అపారమైన ప్రేమ, అది కొలతలు లేనటువంటి ప్రేమ, ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమను యేసయ్య మన పట్ల చూపించాడు. అలాంటి దేవుని ప్రేమను, దేవుడి కలిగి ఉన్నటువంటి అగాపే ప్రేమలో ఉన్నటువంటి గుణ లక్షణాలను ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా అలవరుచుకోవాలని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తోంది, బోధిస్తోంది. అయితే అగాపే ప్రేమ అయినటువంటి దేవుని ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఆయన వ్రాశాడు. చదువుదాన్ని చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఇలా వ్రాయబడింది. చదువుదాన్ని చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. దేవుని ప్రేమలో ఉన్నటువంటి 15 గుణలక్షణాలు, అంటే దేవుని ప్రేమలో ఉన్నటువంటి 15 గుణలక్షణాలను అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇందులో 8 నెగిటివ్ గుణలక్షణాల గురించి కూడా మాట్లాడాడు. అంటే మొదటి 3 వచనాల్లో ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో తెలియచేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ప్రేమ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది రాశాడు. 4 నుండి 8 వచనాల్లో ఆ ప్రేమలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటో, దైవిక ప్రేమలో ఉన్న గుణలక్షణాలు ఏంటో రాశాడు. 8 నుండి 13 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఆయన ఏమని మాట్లాడతాడనంటే, ప్రేమ ఎంత శాశ్వతమైనదో, ఎంత నిశ్చయమైనదో, ఎంత ఖచ్చితమైనదో అన్నదానిని ఆయన రాసుకొచ్చాడు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము 4వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. నిజంగా ఈ ప్రేమను గురించి రాసేటప్పుడు గ్రీకులో నుండి డైరెక్ట్గా తర్జుమా చేసేటప్పుడు గ్రీకులో ఏమని రాశాడనంటే వెర్బ్స్ రాశారు. ఇక్కడ అంటే క్రియాపదాలు మాత్రమే రాశారు. ప్రేమ ఏదో మాటలతో వ్యక్తం చేసేది కాదు, ప్రేమ అనేది మన క్రియల్లో చూపించగలిగినది అన్న దాని గురించి వెర్బ్స్ వాడాడు. అంటే క్రియలు చేస్తుంది, పనులు చేస్తుంది, ఏదో వట్టిగా ఉండదు అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తుంది ప్రేమ, ఏం చెయ్యదు అనేది రాశాడు. ఇక్కడ 8 గుణలక్షణాలు నెగిటివ్ రాశాడు. అంటే వాటిని చెయ్యదు. 7 గుణలక్షణాలు ఇవి చేస్తుంది అని చెప్పని ఈ 4, 5, 6, 7 వచనాల్లో ఆయన క్లియర్గా రాశాడు దేవుని ప్రేమ గురించి. మొట్టమొదటిది, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమ మాటల్లో చెప్పేది కాదు అని మనం చూసాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. అంటే ప్రేమ కేవలం మాటలు చెప్పి ఊరుకోదు, అది క్రియల్లో చూపించగలుగుతుంది. ఆ ప్రేమ పనులు చేస్తూ ప్రేమను వ్యక్తపరుస్తుంది అని చెప్తున్నాడు. మాటలతో చెప్పదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ కబుర్లు చెప్పదు, ఏం చేస్తుంది, పనులు చేస్తుంది. ప్రేమ నాలుకతో మాటతో చెప్పదు, కానీ క్రియతోనూ సత్యముతోనూ అది చేస్తుంది. చూడండి, ప్రేమను గురించి అది వివరిస్తే అర్థం కాదు. చూడండి, సర్వసాధారణంగా ఎవరికైనా తేనె గురించి కానీ షుగర్ గురించి కానీ ఎవరికైనా తెలియదు అనుకోండి, అసలు ఆ తీపిదనం ఎలా ఉంటుందో తెలియదు అనుకోండి, వారికి మీరు వివరించి చెప్పండి, మాటల్లో చెప్పండి, అర్థం కాదు. దానిని రుచి చూస్తే మాత్రమే అది అర్థమవుతుంది. అంతే కదండి. తీపిదనం ఎలా ఉంటుందో, ఆ పుల్లదనం ఎలా ఉంటుందో అది అనుభవిస్తేనే, దాన్ని రుచి చూస్తేనే అర్థమవుతుంది. అది మాటలతో చెప్తే అది అర్థమయ్యేది కాదు. అంటే అందుకనే ప్రేమను ఎందుకు అనుసరించాలని అంటే, అసలు ప్రేమ అంటే ఎవరు?
చూడండి 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. అంటే ప్రేమ లేకపోతే మనకి దేవుడు తెలుసు అని అనుకుంటున్నాం, కానీ నిజానికి ప్రేమ లేకపోతే మనకి దేవుడు తెలీదు. కాబట్టి ప్రేమ మాటలతో నాలుకతో చెప్పేది కాదు, అది క్రియలతో పనులు చేసేది అనేటువంటి సత్యాన్ని వాక్యం చెప్తుంది. ఎందుకు ప్రేమను కలిగి ఉండాలి? ప్రేమ దైవ లక్షణం. దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. అసలు ప్రేమకు నిర్వచనం, ప్రేమకు ఒక మాదిరి, ప్రేమ అంటేనే దేవుడు. కాబట్టి ఆ ప్రేమ అయినటువంటి దేవాతి దేవుడే మనిషిగా శరీర రూపాన్ని దాల్చుకుని భూమి మీదకి వచ్చాడు. ఆ ప్రేమ ఎలా ఉంటుందో, ఆ ప్రేమ యొక్క ఆ తత్వం ఎలా ఉంటుందో, ఆ ప్రేమ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో అన్నది భూమి మీద సంపూర్ణంగా మానవ శరీరాకారాన్ని ధరించుకుని వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా దేవుని ప్రేమ గుణ లక్షణాలను మానవులకు ఒక మాదిరిని చూపించి అని వెళ్ళాడు. అందుకనే దేవుడు ప్రేమ స్వరూపి. మనము దేవుని ప్రేమ కలిగి ఉన్నాము అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ దైవ గుణ లక్షణాలలో ఉన్నటువంటి దైవిక ప్రేమను మనము అలవర్చుకుని ఆ దైవిక ప్రేమను క్రియల్లో చూపించగలిగిన వారమై ఉండాలి. మాటలు చెప్పి నాలుకతో ఏదో ఉద్రేకాలతో చూపించేది కాదు, అది క్రియలు చేసేది అనేటువంటి సత్యాన్ని వాక్యం సెలవిస్తుంది. 3వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కానే కాడు. తన సహోదరుని ప్రేమించలేని వాడు, సహోదర ప్రేమ లేనటువంటి వాడు అసలు దేవునికి సంబంధించిన వాడు కాదు. 4వ అధ్యాయం 8వ వచనం వాక్యం చెప్తుంది, అసలు దేవుడే తెలియదు మనకంటుంది. ప్రేమ లేకపోతే అసలు దేవునికి మనకి ఎలాంటి సంబంధం లేదు. మనం బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, చర్చికి రావచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ దేవునికి మనకి సంబంధం ఉంది అని మనం అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మన దైవిక లక్షణాల్లో చూపించవలసింది ఏంటనంటే ప్రేమను క్రియల్లో మనము చూపించే వారమై ఉండాలి. మాటతోనూ నాలుకతో కాదు, క్రియతో సత్యముతో మనము ఆ ప్రేమను కలిగి ఉండేవారిగా ఉండాలి. మొట్టమొదటిది, ప్రేమ దీర్ఘకాలము ఏం చేస్తుంది? సహిస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. కొరింథీ సంఘములో ప్రేమ కొద్దువైపోయింది. ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయం వచ్చింది. ఒకరినొకరు సహించుకోలేకపోతున్నారు. సంఘములో ఉన్నటువంటి ఒక సహోదరునికి మధ్య కక్షలు, భేదాభిప్రాయాలు, అసూయతో వారు ఒకే సంఘంలో ఉన్నారు, ఒకే రక్తంతో కొనబడ్డారు, ఒకే బల్లలో చేవేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి మధ్య ప్రేమ అనేటువంటి బంధాన్ని అలవర్చుకోవడానికి బదులుగా కక్షలు, భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, ఒకడు పౌలు వాడను, ఒకడు పేతురు వాడను, ఒకడు కేఫా వాడను, ఒకడు అపోల్లో వాడను అని చెప్పని విభజనలు, డివిజన్స్ పెట్టుకుని ఒకరి మధ్య ఒకరికి ప్రేమ లేకోకుండా వేరైపోతూ ఉన్నారు. అసలు దీర్ఘకాలం సహించడం అంటే ఇతరులు మన సహనాన్ని చూచి లేక మనము తగ్గించుకోవడాన్ని చూచి మనల్ని అలుసుగా తీసుకుని లేనిపోని మాటలతో బాధ పెడుతూ ఉన్నప్పుడు, మనకు బాధ కలిగించే పనులు చేస్తున్నప్పుడు ఓర్చుకోవడమే సహనాన్ని కలిగి ఉండడం. ప్రతీకారం తీర్చుకోవడం కాదు. గ్రీకు సంస్కృతిలో పగ తీర్చుకోవడం, కక్ష తీర్చుకోవడం అనేది చాలా గొప్పగా ఎంచేవారు. గ్రీకు తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ కూడా ఏమంటాడనంటే పగ తీర్చుకోవడం అది ఒక గొప్పతనంగా. చూడండి, మనం సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు చూడండి, ఒక వ్యక్తి వచ్చి విలన్ వచ్చి ఒక వ్యక్తిని కొడితే హీరో వెళ్ళి ఏం చేస్తాడు? 10 మందిని కొట్టేస్తాడు. అంటే ఒక వ్యక్తిని కొడితే 10 మందిని చంపడం, హీరోయిజం చూపించడం అది గొప్పదనం అనుకుంటుంది. లోకం అలా ఆలోచిస్తుంది కదండి. ఎత్తుకు పై ఎత్తు వేయడం, లేకుంటే కక్షకు ప్రతి కక్ష తీర్చుకోవడం, నాకు అపకారం చేస్తే దానికి పైన నేను రివెంజ్ తీర్చుకోవడం అనేది మనుషులుగా ఆలోచించేటువంటి పద్ధతి. కానీ దేవుని ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలము సహిస్తుంది. లోకములో ఉన్నటువంటి పద్ధతులకు, లోకములో ఉన్నటువంటి పరిస్థితులకు దేవుని ప్రేమ భిన్నమైనది, వీటన్నిటికీ కూడా వ్యతిరేకమైనది. అందుకనే ప్రభు చెప్పారు ఏమనంటే మత్తయి సువార్తలో, నిన్ను కుడి చెంప కొట్టివానేటువంటి వాని వైపునకు నీ ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు ఆయన. అంటే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దీర్ఘకాలము సహనాన్ని కలిగి ఉంటుంది, అది ఓర్చుకుంటుంది. మీరు ఆలోచించండి,
ఎవరైనా మనల్ని లేనిపోని మాటలు అంటున్నప్పుడు, బాధ పెడతా ఉన్నప్పుడు, మనలను దూషిస్తూ ఉన్నప్పుడు, మనలను బాధ పెట్టే పనులు మన ముందే చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ కాలం ఓర్చుకోవడం, సహించుకోవడం అది దైవ లక్షణము అనే వాక్యం సెలవిస్తూ ఉంది. స్టెఫెను చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. ఆయనను రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా, ఈ పాపము వాళ్ళ మీద మోపొద్దు అని ప్రార్థన చేశాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ప్రభువా, ఈ విసురుతున్నటువంటి రాళ్ళు నాకు తగలకుండా చెయ్యి, లేకుంటే వాళ్ళ మనసు మార్చి రాళ్లతో కొట్టుకోకుండా వాళ్ళ మనసులు మార్చే అని చెప్పలేదు, ప్రార్థన చేయలేదు. లేకుంటే తన గురించి తానేమీ ప్రార్థన చేసుకోలేదు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఈ పాపము వాళ్ళ మీదకి మోపొద్దు అని చెప్పని సహించుకుంటూ, ఓర్చుకుంటూ, దీర్ఘశాంతాన్ని చూపించి అతడు దేవుని ప్రేమను కనుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆయన అంటాడు, మనకు కోపం రేపి రెచ్చగొడుతున్నప్పుడు తన ఇబ్బందిని అంతటిని కూడా ఓర్పుతో సహించటమే దీర్ఘకాలం సహించడం అంటాడు. మరలా చెప్తున్నాను, మనకు కోపం రేపి మనలను పదే పదే మాటలతో మనల్ని రెచ్చగొట్టి, మన కోపాన్ని రేపి మనలను బాధ కలిగి చేసి మన మనసును నొప్పించే విధంగా మాటలు మాట్లాడుతున్నప్పుడు మనము సహించుకోవడం, తగ్గించుకోవడము అదే దీర్ఘకాలం సహించడము అని అన్నాడు. అపోస్తలుడైన పౌలు తన గురించి తాను మాట్లాడుకుంటూ ఒక మాట రాశాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో అపోస్తలుడైన పౌలు ఇలా రాశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యోకయ, ఈకొనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించాను. కాబట్టి నేను ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నానో, ఎంత ఓర్పు కలిగి ఉన్నానో, పౌలు గారిని మాసిదోనియా పట్టణానికి వెళ్ళినప్పుడు, ఫిలిప్పి పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయనను రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని చెప్పని కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయి చివరి పెంటలో పడేశారు. కొంత సమయం తర్వాత మరలా ఓపిక తెచ్చుకుని, మరలా శక్తి తెచ్చుకుని, మరలా లోపలికి వెళ్ళిపోయి వాక్యం చెప్పడం ప్రారంభించాడు. లుస్త్రా, ఈకోనియా, మీరు అపోస్తలుల కార్యాల గ్రంథం 14, 15, 16 అధ్యాయాలు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఎంత శ్రమలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని శోధనలు, అవమానాలు ఎదుర్కొంటూ ఆయన పరిచర్యను ముందుకు కొనసాగించాడని అంటే దీర్ఘశాంతముతోనే పరిచర్యను కొనసాగించాడు. తిమోతి, నువ్వు నాతో పాటు ఉన్నావు, నా పరిచర్యలో ఉన్నావు, సువార్త పరిచర్యలో నాతో పాటు సువార్థికునిగా నాతో కలిసి పనిచేశావు. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నాకు శ్రమలు ఎదురవుతున్నప్పుడు నేను ఎలా సహించుకున్నానో, ఎలా దీర్ఘశాంతం చూపించానో, ఎలా ఓర్పు కలిగి ఉన్నానో, ఎలా ప్రేమను చూపించానో అలాగే నీవు కూడా నీ పరిచర్యలో దీర్ఘశాంతాన్ని కలిగి ఉండు అని చెప్పని తిమోతికి పౌలు గారు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి దీర్ఘశాంతం మనము కలిగి ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. దేవుడు దీర్ఘశాంతం గలవాడు కాబట్టి మనం కూడా దీర్ఘశాంతాన్ని ఏం చేయాలి? చూపించాలి. దేవుడికి దీర్ఘశాంతం గలవాడేనా? ఆయన ఎక్కువ కాలం సహిస్తూ ఉన్నాడు. ఒక మాట చదువుదాం. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే ఆయన దీర్ఘశాంతం ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది. రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అట్టి కార్యములు చేయి వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చుచు వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందివా? లేదా దేవుని అనుగ్రహము అంటే దేవుని కృప, దేవుని దీర్ఘశాంతం అనండి, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. పాపలోకాన్ని దేవుడు ఏం చేస్తున్నాడనంటే సహిస్తూ ఉన్నాడు కదండి. మనుషులు ఎన్ని పాపాలు చేసినా, ఎంత దుర్మార్గంగా బ్రతుకుతున్నా, ఎంత వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతుకుతున్నా కానీ దేవుడు వెంటనే వారి మీదకి కోపాన్ని చూపిస్తున్నాడా? లేదు. వారి మీద దీర్ఘశాంతాన్ని, సహనాన్ని, ఓర్పును వారి పట్ల చూపిస్తూ ఉన్నాడు. నిజంగా గనక పాపం చేసిన ప్రతి వ్యక్తిని వెంటనే శిక్షించేటువంటి పాత నిబంధన కాలంలో ఉన్నట్లుగా ఈ టైంలో ఉంటే జనాభా సంఖ్య చాలా తగ్గిపోయేది.
అవునా కదా? దేవునికి నొప్పి కలిగించుకోకుండా దేవుని ఆజ్ఞ ప్రకారము సంపూర్ణంగా దేవుని మాటకు లోబడేటువంటి జనులు ప్రపంచంలో అందరూ బ్రతుకుతున్నారంటే లేదు. దేవునికి వ్యతిరేకంగా చాలా మంది బ్రతుకుతున్నారు. అలాంటి వారి పట్ల దేవుడు దీర్ఘశాంతాన్ని చూపించి, కృపను చూపించి, ఆయన మహదైశ్వర్యం చొప్పున అనుగ్రహాన్ని చూపించి వారి పట్ల కఠినంగా వారి మీదకి శిక్ష రాకోకుండా దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతం గలవాడు కాబట్టి ఇప్పుడు బ్రతికున్నాం. ఒకసారి ఆలోచించండి, నిజంగా కనుక దేవుడు దీర్ఘశాంతం గలవాడు కాకపోతే మనల్ని దేవుడు ఎన్నిసార్లు చంపాలి చెప్పండి? ఎన్నోసార్లు చంపాలి కదా? మనం చేసిన అతిక్రమాలను బట్టి, మనం పడిపోయిన పరిస్థితులను బట్టి దేవుడి గనక ఓర్చుకోకపోతే, ఆయన సహనం చూపించకపోతే మనల్ని ఎన్నోసార్లు ఆయన చంపాలి. కానీ దేవుడు దీర్ఘశాంతం గలవాడు కాబట్టి మనం కూడా దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తోంది. అమెరికాలో అబ్రహాం లింకన్ అనేటువంటి అమెరికా దేశాన్ని పరిపాలించినటువంటి నల్ల జాతుల మధ్య ఆయనను ఒక వ్యక్తి, స్టాంటిన్ అనేటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా భయంకరంగా దూషిస్తూ ఉండేవాడు. ఇదిగో మీరు ఎక్కడికో ఆఫ్రికా ఖండానికి వెళ్ళాలనుకుంటున్నారు, నల్ల కోతులు చూడాలని, ఇక్కడే ఉంది ఇదిగో గొర్రెల్లా అని చెప్పని అబ్రహాం లింకన్ చూసి ముఖం మీద భయంకరంగా తిట్టేసేవాడు. కానీ అబ్రహాం లింకన్ ఏమనేవాడు కాదు. సరే, ఆయన ఎన్నిక చేయబడ్డాడు. ఎన్నిక చేయబడిన తర్వాత ఒక్కొక్క సందర్భంలో అబ్రహాం లింకన్ ఏం చేసేవాడు అంటే, ఆ స్టాలిన్ అనేటువంటి వ్యక్తిని మెయిన్ కమాండర్గా అతన్ని ఎన్నిక చేసుకున్నాడు. అప్పుడు అందరు అన్నారు, ఇదేంటి, నిన్ను ఎప్పుడు కూడా దూషించేవాడు కదా, ఎప్పుడు కూడా లేనిపోని మాటలు మాట్లాడేవాడు కదా, ఇతన్ని ఎందుకు ఈ మిలిటరీలో పెట్టుకున్నావు, సైన్యంలో చేర్చుకున్నావు అని అంటే, అతడు బాగా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు, పర్వాలేదులని చెప్పని అతన్ని పెట్టుకున్నాడు. చాలా కాలం గతించింది. మనందరికీ తెలుసు, చరిత్రలో అబ్రహాం లింకను తుపాకీతో కాల్చబడి చంపేశారు. ఆయనను ఆ శవపేటికను బాక్స్లో పెట్టి తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు, వీధుల వెంట వెళ్తా ఉన్నప్పుడు ఆ స్టాలిన్ అనేటువంటి వ్యక్తి ఆ శవపేటికను చూసి, ప్రపంచంలో ఎవరైనా గొప్ప నేతలు ఉన్నారు అని అనంటే ఆ గొప్ప నేతల్లో మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం లింకన్ అని చెప్పి ఆ శవపేటికన్ దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడాడంట. చివరికి ఏం గెలిచింది? దీర్ఘశాంతమే గెలిచింది. సర్వసాధారణంగా మనం ఏమంటామంటే, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదండి. మన సామెత ఏంటి? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కానీ దేవుని వాక్యం వాటన్నిటికీ విరుద్ధమైంది. ముళ్ళును ముళ్ళుతో తీయడం కాదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఎలాంటి వాటికి విరుద్ధమైనది. ప్రేమతోనే దేన్నైనా జయించగలం, కానీ పగతో కక్షతో ఎత్తుకు పై ఎత్తు వేయడంలో ఎన్నడూ కూడా మనము సాధించలేము అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తోంది. చూడండి, దీర్ఘశాంతానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి చెప్పండి? వ్యతిరేక పదం ఏంటి చెప్పండి? సహించుకోవడానికి వ్యతిరేకం ఏంటి? పక్కన వెంటనే కోపాన్ని చూపించడం. దీనికి మనము ఆలోచించాలి. ఇప్పుడు నిజంగా మనము తోటి వారిని ప్రేమించగలిగితే, మన సహోదరులను మనం ప్రేమించగలిగితే దీర్ఘశాంతాన్ని చూపించగలుగుతాం. మనలో దీర్ఘశాంతం లేదు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ మనలో లేదన్నమాట. చూడండి, ఎప్పుడైనా మీరు ఎవరినైనా ప్రేమించారనుకోండి, వారిని మీరు బాగా సహిస్తారు. ఒకవేళ మీ మనవరాలు మీరు బాగా ప్రేమించారనుకోండి, అర్ధరాత్రి పూట మనవరాలు లేచి నాయనమ్మ పాలు కావాలని అడిగింది అనుకోండి, పడుకో అని చెప్పని అంటారా? వాళ్ళ తల్లి కానీ లేకుంటే మేనత్త కానీ అర్ధరాత్రి ఏంటి పడుకో అని చెప్పని విసుక్కుంటున్నప్పటికీ కూడా నాయనమ్మలు అమ్మమ్మలు ఏం చేస్తారు తెలుసా? పోనీలేవే, ఆకలి అవుతుంది అనుకుంటా, కొంచెం ఇయ్యి. ఎందుకని? మీ మనవరాలను మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి. కష్టమే, కానీ మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారిని సహించగలుగుతాం, వారి పట్ల దీర్ఘశాంతాన్ని చూపించగలుగుతాం. కాబట్టి వాక్యం ఏమి సెలవిస్తుందని అంటే, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, సహనం కలిగి ఉంటుంది. కాబట్టి మనము సహనాన్ని, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి అని చెప్పని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రేమలో దైవిక గుణలక్షణాల్లో ఉండవలసిన మొట్టమొదటిది ఏంటనంటే సహించుకోవడం కాదు, దీర్ఘకాలం సహించడం. రెండవది, ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది కదండి. ఇక్కడ సహనము అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే దేన్నైనా సరే సహించుకుంటుంది. అవమానమైన, నిందలైనా, లేకుంటే కష్టాన్నైనా దేన్నైనా సరే భరిస్తుంది. దయ అనేది ఏం చేస్తుంది అని అంటే దేన్నైనా సరే ఇచ్చేస్తుంది, అది శత్రువులకైనా సరే.
దయ చూపించడము అని అంటే ఎవరైనా కష్టంలో ఉన్నారనుకోండి, అయ్యో పాపం కష్టంలో ఉన్నారంట అని మాటలతో చెప్పడం కాదు. దయ అనే దానిని మనం క్రియల్లో చూపించగలిగినది. నేను ముందుగానే చెప్పాను, ఈ ప్రేమ అనేటువంటి లక్షణాలు క్రియలతో కూడినది, మాటలతో కూడినది కాదు అని చెప్పాను. దయ చూపించడము అని అంటే జాలి పడడం కాదు. దయ చూపించడం మాటల్లో కాదు, ఉపకారం చేస్తూ, సహాయం చేస్తూ, ఇతరుల మేలు కోసం మంచి పనులు చేయగోరగలిగినదే దయ చూపించడం. దయ చూపించేటువంటి అవకాశాలు ఎక్కడున్నాయి ఏమండి? మన చుట్టూ ఉన్నాయి కదా. మనం దయ చూపించడానికి, ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి, వారి పట్ల దయ చూపించడానికి పరిస్థితులు మన చుట్టూనే ఉన్నాయి. ఇతరుల పట్ల మనం చొరవ తీసుకుని వారి పట్ల దయ చూపించి వాళ్ళకి సహాయం చేయగలిగినటువంటి పరిస్థితులు లోకం మన చుట్టూ కలిగి ఉన్నది, మనకి కల్పిస్తూ ఉన్నది. వాటిని అవకాశాలను తీసుకుని సద్వినియోగం చేసుకుని వారికి మనం దయ చూపించడం, వారి పట్ల ప్రేమను చూపించడం, వారి పట్ల పనులు చేయడం అనేవి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దయ చూపించడం అనేది ప్రాథమికంగా మన ఇంటిలోనే ప్రారంభం అవ్వాలి. అంతే కదండి. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారనుకోండి, కుటుంబంలో భార్య పని చేసుకుంటూ ఉంటుంది కిచెన్లో. ఈయనకు వచ్చిన పేపర్ చదువుకోవడం మాత్రమే కాదు, కనీసం బకెట్ మోయలేదు, ఒక బకెట్ అయినా మోసుకుని వెళ్ళి సహాయం చేయడం. చేతనైనా సహాయం చేయగలిగినప్పుడు దయ చూపించడం, అది నాకు సంబంధించినది కాదు అన్నట్టుగా కాదు. కొన్నిసార్లు ఇంటిలో పనిచేసేటప్పుడు 4 చేతులు ఉన్నా సరే సరిపోవన్నంతగా ఉంటుంది పని ఒక్కొక్కసారి. అలాంటి సందర్భాల్లో మనం చేయగలిగినటువంటి సహాయం, సహోదరులు ఒకరి పట్ల ఒకరు సహాయం చేసుకోవడం, సహాయాన్ని కలిగి ఉండడం, ఒక చేతనైనా సహాయం చేయడం అనేది దయ చూపించడం. అది ప్రేమలో కనబడేటువంటి రెండవ లక్షణం. దేవుడు దయాళుడు కదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల మీరు దయాలత్వాన్ని, దయ అనేటువంటి ప్రేమ అనేటువంటి గుణాన్ని మీరు అలవాటు చేసుకునండి, అది కలిగి ఉండండి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. కాబట్టి మన జీవితాలలో మనము ఎంతగా దయ చూపించగలమో, ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు, ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఆ పనిలో సహాయం చేయడం, లేకుంటే వారికి సహాయాన్ని అందించడం, ఆ పనిలో మనకి చేతనైనటువంటి చేయిని వేసి వారికి సహాయాన్ని అందించడం, అది దయ చూపించడం అవుతుంటుంది. విలియం బార్క్లీ అనేటువంటి ఒక ఆయన ఏమంటాడనంటే, కొంతమంది ఇతరుల పట్ల చాలా దయగా ఉంటారంట. ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడ్రస్ అడిగారు అనుకోండి, అడ్రస్ అడిగితే పలానా చోటకు వెళ్ళండి, రైట్కి తిరగండి, లెఫ్ట్ తిరగండి అని చెప్తారు. కొంతమంది అయితే రండి దగ్గరే ఉండి తీసుకుని వెళ్ళి పలానా ఇల్లు ఇది, పలానా వాళ్ళదని చెప్పి చూపిస్తారు. కానీ ఇంటికి వచ్చినప్పుడు రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. దయ చూపించవలసింది మన ఇంటిలోనే కదా, దయను పొందవలసింది మన కుటుంబమే కదా మొట్టమొదటిగా. కాబట్టి బయట వాళ్ళ పట్ల దయ కలిగి ఉండడం మాత్రమే కాదు, మన ఇంటి వాళ్ళ పట్ల, మన ఇంటి వారి పట్ల, మన తోటి వారి పట్ల, మన సహోదరుల పట్ల, మన కుటుంబం అని చెప్పుకుంటున్న వారి పట్ల కూడా దయను కలిగి ఉండాలి. దయను చూపించేదే ప్రేమ యొక్క లక్షణం అని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఈ దయను చూపించేటప్పుడు వెనుకాడుకోకుండా, దేవుడు మన పట్ల దయ చూపించాడు, ఆయన దయాళుడు, కాబట్టి మనం కూడా దయను చూపించాలి. మొట్టమొదటిది ఏంటి? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. రెండవది దయ చూపిస్తుంది. మూడవది చూడండి, మూడవది ఏమో రాయబడింది, మూడవది మత్సరపడదు. ప్రేమ మత్సరపడదు. ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే, పైకి వెళుతూ ఉంటుంటే వారవలేని అసూయే మత్సరం అన్నాడు ఒక ఆయన. ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే, ఎదుటి వాళ్ళు పైకి వెళ్తూ ఉంటుంటే, స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎదుగుతూ ఉంటుంటే వాళ్ళను చూసి సహించలేకపోతాం. అసూయ పడడమే అది ప్రేమ లేకపోవడం అని అంటాడు. చూడండి, ప్రేమకు అసూయకు అసలు పొసగదంట. ప్రేమ ఏమో మత్సరపడదు, ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే వాళ్ళను చూసి సంతోషిస్తుంది, ఆనందిస్తుంది, వాళ్ళ పట్ల ప్రేమను చూపిస్తుంది. అసూయ, మత్సరం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ఒకరి పట్ల ఒకరికి ఓర్పు లేకోకుండా అసూయ పడుతూ వాళ్ళు హెచ్చింపబడుతూ ఉంటుంటే సహనం చూపించలేదు. ఇతరులను చూసి అసూయ పడుతున్నామంటే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మనలో ఏమి లేదు, ప్రేమ లేదు. ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడటం, ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే చూసి వారవలేకపోవడం, ఇతరులను చూసి మత్సరపడడం, అభివృద్ధిని చూసి సంతోషించకపోవడం, ఇవన్నీ కూడా ప్రేమలో ఉండేటువంటి లక్షణాలు కాదు.
ఇవి దైవిక సంబంధమైనటువంటి లక్షణాలు కాదు. ప్రేమ ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, సహిస్తుందని నేర్చుకున్నాం, ఏం చేస్తుందో నేర్చుకున్నాం, దయ చూపిస్తుందని నేర్చుకున్నాం. ఏం చేయదో ఇక్కడ వాక్యం చెప్తుంది. ప్రేమ మత్సరపడదు, అసూయపడదు, ఎదుటి వాళ్ళు ఎదుగుదలను చూసి సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. ఒక ఆయన అంటాడు, ఘనతకు శత్రువే అసూయ అంటాడు. ఎవరికైనా మంచి పేరు వస్తుంటే సహించలేకపోవడం, అంత మాత్రమే కాదు. మరొక ఆయన ఏమంటాడనంటే, మూర్ఖుల ఏడ్పే అసూయ అంటాడు. అసూయ అంటే ఎదుటి వాళ్లకు పడి ఏడవడం. నిజానికి చూడండి, నిజానికి వాళ్ళకి జ్ఞానం ఉంటే వాళ్ళు ఎదుగుతున్నారు అనుకోండి, వీడు కూడా కష్టపడి వీడు కూడా జ్ఞానం ఉపయోగించి పైకి రావచ్చు కదా. ఎదుటి వాడికి పడి ఏడవడం ఎందుకు కదండి? జ్ఞానం అందరికీ దేవుడు ఇచ్చాడు కదా. ఎదుటి వాళ్ళ మీద మత్సర పడుతున్నామనంటే మనలో దేవుని ప్రేమ లేదు అని ఖచ్చితంగా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనంలో సామెతల గ్రంథాన్ని రాసినటువంటి సొలొమోను ఒక మాట రాశాడు. అక్కడ మత్సరాన్ని గురించి, అసూయ గురించి ఆయన మాట్లాడుతూ చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం అందరు తీయండి. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. అసూయ పరులు సరిగా భోజనం చేయలేరండి. అసూయ పరులు నిద్ర పట్టదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే వీళ్ళ లోపల కుళ్ళుకుంటూ ఉంటాడు. వాక్యం అదే చెప్తుంది. మత్సరము ఎముకలకు కుళ్ళు. ఈ రోజున అల్సరు, గ్యాస్ట్రిక్ లాంటి వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే ఇందువల్లే. కాబట్టి మత్సరము ఎముకలకు కుళ్ళు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎదుటి వాళ్ళ యొక్క బాగును చూసి మనము సహించే వారమే ఉండాలి. అసూయలో, మత్సరములో 2 పద్ధతులు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. అసూయలో, మత్సరములో 2 పద్ధతులు ఏంటనంటే, వాళ్ళకంటే నాకు ఎక్కువ ఉండాలి అని అనుకుంటుంది. ఎదుటి వాళ్ళకంటే నాకు ఎక్కువ ఉండాలి అంటే అది ఏదైనా కావచ్చు, కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఘనత కావచ్చు, లేకుంటే గౌరవం కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళకంటే ఎక్కువ ఉండాలనుకుంటుంది. రెండవ పద్ధతి ఏంటంటే, వాళ్ళకున్నది వాళ్ళకు ఉండకూడదు. అది రెండవ పద్ధతి. బైబిల్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను, రెండింటికి కూడా మీకు బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ద్రాక్ష తోట యజమాని ఉన్నాడు. ఉదయాన్నే 9 గంటలకు వెళ్ళి బజార్లోకి వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయడానికి కొంతమందిని పిలిచాడు. వాళ్ళు వచ్చారు 9 గంటలకి. వాళ్ళు ఎంత కూలికైతే బేరం ఆడుకున్నారో వచ్చి పని చేస్తూ ఉన్నారు. పని చేశారు. మరలా ఆయన 10 గంటలకు వెళ్ళి కొంతమందిని తీసుకొచ్చాడు, ద్రాక్ష తోటలో పెట్టాడు. 12 గంటలకు వెళ్ళాడు, మరలా కొంతమందిని తీసుకొచ్చి పని చేయమన్నాడు. మరలా 4 గంటలకు వెళ్ళాడు. ఇంకా 1 గంటకి 6 గంటలకు పని అయిపోతుంది. చిట్ట చివరి గడియలో 5 గంటలకు కూడా వెళ్ళి బజార్లోకి వెళ్తే కొంతమంది ఖాళీగా ఉన్నారు. ఉదయం నుంచి ఎందుకు ఇక్కడ ఖాళీగా ఉన్నారు, మీరు వచ్చి పని చేయొచ్చు కదా అన్న తోటలో అని అంటే, వాళ్ళు వచ్చి 1 గంట పని చేశారు. చేసిన తర్వాత యజమాని అన్నాడు, సూపర్వైజర్ని పిలిచి వీళ్ళందరికీ జీతం ఇచ్చేయ, ఆ కూలి ఇచ్చేయమని చెప్పి అన్నాడు. వెనకాల వచ్చినటువంటి వాడు 5 గంటలకు వచ్చి 6 గంటల వరకు 1 గంట పనిచేసిన వాడికి 1 దీనార్ ఇచ్చాడు. 12 గంటలకు వచ్చి పనిచేసిన వాడికి కూడా 1 దీనార్ ఇచ్చాడు. 9 గంటలకు వచ్చిన వాడు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. మేము పొద్దుట ఈ ఎండలో బాగా కష్టపడి ఆ చెమట ఓడ్చి అంత పని చేశాం కదా, మాకు ఎక్కువ వస్తుందేమో, గంట పని చేసిన వాడికే దినార్ ఇచ్చాడని అంటే నాకు ఎక్కువ ఇస్తాడని చెప్పని అనుకున్నాడు. 9 గంటలకు వచ్చిన వాడికి కూడా పట్టుకెళ్ళి ఏం చేశారు, 1 దీనార్ ఇచ్చాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, చదువుదాం చూడండి. 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అసూయతో అతడు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. అక్కడ కొంతమంది మాట్లాడారు. 13వ వచనం 11వ వచనం నుండి చదివితే బాగా అర్థమవుతుంది. వారు అది తీసుకుని, చివర వచ్చిన నీకు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరే. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దెనారమును వడబడలేదా? నీ సొమ్ము తీసుకుని వెళ్ళు పొమ్ము, నీకిచ్చినట్లే కడపట వచ్చిన వీనికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకిష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కదా? నేను మంచివాడనైనందున ఏమంటున్నాడు అక్కడ, నీకు కడుపు మంటగా ఉన్నదా? మత్సరం అనేటువంటి దాని దగ్గర కడుపు మంట అంటున్నాడు. వాడు కడుపులో కుళ్ళుకుంటున్నాడు. ఏమన్నానంటే, నేను 9 గంటలకు వచ్చాను కదా, నాకు ఎక్కివిస్తాడు అనుకున్నాడు. కానీ 9 గంటలకు వచ్చిన వాడు ఎంత జీతానికి ఒడంబడికయ్యాడు? 1 దినానికి పని చేయడానికి ఒడంబడికయ్యాడు. అదే కదా నీకు ఇచ్చాను నేను.
నువ్వు అసూయ పడతావు, నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పని చూస్తాడు. అంటే వాడికి దినాన్ని ఇచ్చాడు, వాడి కూడా నాకంటే ఎక్కువ కావాలి అని కోరుకుంటున్నాడు వాడు. నిజానికి ఒప్పుకున్నది ఒక్క దీనారికే, కాబట్టి ఒప్పుకొందం ప్రకారం అతనికి ఇచ్చాడు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఉన్న చూసారా, ఎదుటి వాళ్ళకున్నది అసలు ఉండకూడదు. అది భయంకరమైనటువంటి పరిస్థితి. పాత నిబంధన గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది. సొలొమోను రాజు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. ఇద్దరు ఆడవాళ్ళు చెరొక బిడ్డను కన్నారు. అయితే ఒక స్త్రీ రాత్రిపూట పడుకున్నప్పుడు తన బిడ్డ మీద దొర్లింది, అది చచ్చిపోయింది. బతికున్నటువంటి బిడ్డను తెచ్చుకుని తన పడకలో వేసుకుని చచ్చిపోయిన బిడ్డను వెళ్ళి పక్క స్త్రీ పడక గదిలో పక్కన వేసేసింది. ఈ కేసు రాజుగారి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అసలైన తల్లి ఎవరు తెలియాలి రాజుగారికి. చచ్చిపోయిన తల్లేమో నా బిడ్డ అంటుంది, బ్రతికున్న తల్లేమో నా బిడ్డ అంటుంది. రాజుగారు ఏమన్నాడంటే, కత్తి తీసుకుని రండి అబ్బాయి, బ్రతికున్న బిడ్డను 2 ముక్కలుగా చేసి ఇద్దరికి ఇచ్చేయండి అన్నాడు. చూడండి, బ్రతికి ఉన్నటువంటి బిడ్డ అసలైనటువంటి తల్లి ఏమంటుందో తెలుసా? రాజా, నా బిడ్డ ఎక్కడున్నా పర్వాలేదు, బ్రతికుంటే చాలు, నా దగ్గర లేకపోయినా పర్లేదు, ఆమెకి ఇచ్చేయండి అని చెప్పాను అన్నాడు. అంటే ఎదుటి వాళ్ళకున్నది వాళ్ళకు ఉండకూడదు అనేటువంటి మత్సరముతో ఆ స్త్రీ మాట్లాడుతుంది. రాజు అన్నాడు, అసలైన తల్లి ఈమెకి ఇచ్చేసేయండి అని చెప్పని పంపించాడు. కాబట్టి అసూయ, మత్సరము అనేది ఈ 2 లక్షణాలు. ఎదుటి వాళ్ళు ఉన్నది వాళ్ళకంటే నాకు ఎక్కువ ఉండాలని కోరుకోవడం. నిజానికి మనకి తెలివితేటలు ఉంటే, జ్ఞానం ఉంటే, కష్టపడగలిగినటువంటి సామర్థ్యం ఉంటే, ఒళ్ళొంచి పని చేస్తే మనం కూడా పైకి రాగలుగుతాం. కానీ ఎదుటి వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన దాన్ని చూసి మనం అసూయ పడడం అనేది మనలో ప్రేమ లేదు అనేటువంటి సత్యాన్ని వాక్యం చెప్తుంది. రెండవది ఏంటంటే, ఎదుటి వాళ్ళకు ఉన్నది వాళ్ళ కొట్టి తీసేస్తే బాగున్నాం, వాళ్ళ అబ్బాయి ఫెయిల్ అయిపోతే బాగున్నాం, వాళ్ళకి అనారోగ్యం వచ్చేస్తే బాగున్నాం. అంటే ఎదుటి వాళ్ళ కొరకు మాత్రమే ఎప్పుడు కూడా బాధపడడం, ఎదుటి వాళ్ళ కోసమే ఎక్కువగా వాళ్ళకు పడి ఆడవడం అనేది మత్సరముతో నిండినటువంటి పని. అది దేవుడు సహించలేనిది. ప్రేమలో అలాంటి గుణము ఉండదు. నిజంగా మనం మత్సర పడుతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనలో దేవుని ప్రేమ లేనేలేదు. కాబట్టి ప్రేమ మత్సరపడదు అనేటువంటి సత్యాన్ని వాక్యములో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మీరు చెప్పండి, మత్సరం లేనటువంటి, అసూయ లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా బైబిల్లో? మత్సరం లేకోకుండా, అసూయ పడుకోకుండా యోనాతాను కనబడతాడు మనకి కదండి. సౌలు రాజు కొడుకు. నిజానికి సౌలు తర్వాత సింహాసనం ఎవరికి రావాలి? యోనాతానికి రావాలి. కానీ యోనాతాను ఎవరిని ప్రోత్సహించాడు తెలుసా? దావీదుని ప్రోత్సహించాడు. నిజానికి తన సింహాసనానికి అడ్డుపడుతున్నాడు దావీదు, తన యొక్క అధికారానికి అడ్డం వస్తున్నాడు దావీదు. కానీ యోనాతాను ఏం చేశాడు తెలుసా? ప్రోత్సహించాడు. నాకంటే బాగా యుద్ధ ప్రావీణ్యం గలవాడు, దైవజ్ఞానం కలిగిన వాడు, దేవుని ఆత్మచేత అభిషేకం కలిగిన వాడు అని చెప్పి యోనాతాను దావీదును ఎంకరేజ్ చేశాడు. ఎంతగా ప్రేమించాడని అంటే మీరు మొదటి రాజుల గ్రంథంలో చదివితే అర్థమవుతుంది. దావీదు మనసు, యోనాతాను మనసు ఒకటొకటి కలిసిపోయిందనంట. ఇంగ్లీష్లో నిట్టింగ్ అన్నారు. నిట్టింగ్ అంటే 2 వస్త్రాలను ఏం చేస్తాం? మిషన్తో కలిపి కుట్టేస్తాం, దాన్ని విడదీయలేం. అలాగా ఒకరి హృదయం ఒకటి కలిసిపోయిందంట. విడదీయలేనంతగా వారి బంధం, వారి ప్రేమ అలా కలిసిపోయింది. యోనాతాను దావీదు యొక్క ప్రేమ మత్సరపడలేదు యోనాతాను. కాబట్టి ప్రేమ మత్సరపడదు అనేటువంటి సత్యాన్ని వాక్యములో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఇంకా చూసినట్లయితే కయీను మనకు కనబడతాడు. కయీను చూడండి, అసూయతో తన తమ్ముడిని చంపేశాడు కదా. నిజంగా అతడు పశ్చాత్తాపడి, ప్రభువా నీ ఎదుట సరైన అర్పణం తీసుకురాలేదు, కాబట్టి నెక్స్ట్ టైం అయినా నేను మంచి తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చి ఉంటే దేవుడు అంగీకరించేవాడేమో. కానీ అసూయతో పగ పెంచుకుని ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. యోసేపు అన్నలు చూడండి, కలలు కనేవాడు వచ్చాడరా అని చెప్పని అతనిని గుంటలకు దోసేసి ఏవండి ఇష్మాయిలీలకు అమ్మేశారు అసూయతో. అలాగే సౌలు రాజు, దావీదు గొలియాతుని చంపిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ అన్నారు, దావీదుకు 10,000 కొలదియో, సౌలుకు 1,000 కొలది అన్నప్పుడు మత్సరంతో నిండిపోయి చూడండి 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 38 సంవత్సరాలు కేవలం దావీదుని చంపడం కోసమే కంకణం కట్టుకున్నాడు. అసూయతోనే బ్రతికాడు, ప్రేమ చూపించలేదు. దానియేలు తన చుట్టూ ఉన్నటువంటి 3 మంత్రులు కూడా ఏం చేశారు? దానియేలును ఏ విధంగా అయినా సరే ఇతడు హెచ్చించబడుతున్నాడు, గొప్ప పొజిషన్లో ఉన్నాడు అని చెప్పని అతనిని సింహాల బోనులో వెయ్యాలనేటువంటి తాపత్రయంతో పనిచేశారు. ఇలాగా మాట్లాడుకుంటూ వెళితే
ఎన్నో ఎన్నో మత్సరంతో ఉన్నటువంటి పరిస్థితులు మనకి కనబడుతూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువును కూడా యూదులందరూ కూడా ఏం చేశారు? మత్సరంతో నిండుకుని యేసయ్యను చంపడానికి ప్రయత్నం చేశారు. పిలాతు పాపం విడిపించడానికి ప్రయత్నం చేశాడు. యేసు ప్రభును ఆయనలో ఉన్నటువంటి ఏ నేరం కనబడలేదు, ఈయనను ఎందుకు మీరు సిలువ వేస్తున్నారని చెప్పని తప్పించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు మత్సరంతో నిండుకొని యూదులు ఎప్పుడు కూడా సిలువ వెయ్యాలి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. యూదులు చెప్పినటువంటి మాటల ప్రకారమే సిలువ వేయాల్సి వచ్చింది. అంత మాత్రమే కాదు, తప్పిపోయిన కుమారుని గూర్చినటువంటి ఉపమానములో అన్న పొజిషన్ చూడండి. తమ్ముడు తిరిగి వచ్చాడు కదా, కనీసం ఇంటిలోనికి కూడా రాలేదు. ఎందుకని? మత్సరం, అసూయ. అరే నా తమ్ముడు తిరిగి వచ్చాడు, తప్పిపోయాడు అని చెప్పని లోపలికి వచ్చి సంతోషించడానికి బదులుగా నాన్నేమో తిరిగి వచ్చాడని చెప్పని దూడను వధించి విందు చేసి అతనికి వస్త్రాలు తొడిగించి ఉంగరం పెట్టి కాళ్ళకు చెప్పులు తొడిగించి అందరితో కలిసి సంతోషిస్తూ ఉంటుంటే బయట ఉన్నాడు అన్న, లోపలికి రాలేదు. మత్సరము, అసూయ దేవుని గుణలక్షణం కాదు. వాక్యం సెలవిస్తుంది, ప్రేమ అనేటువంటి దానిని మనము కలిగి ఉన్నాము అని అంటే మనలో మత్సరము, అసూయ అనేది ఎన్నడూ కూడా కనబడకూడదు. ఒకవేళ మత్సరము, అసూయ మనలో ఉన్నది అని అంటే మనలో ఏమి లేదన్నమాట, దేవుని ప్రేమ లేదు. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఒక మాట గుర్తుపెట్టుకోవాలనండి, క్రైస్తవులుగా పోరాడే పోరాటంలో ఒక ఆయన ఏమన్నాడంటే, క్రైస్తవులుగా పోరాడేటువంటి పోరాటంలో ఎదుర్కొనే అతి కష్టమైనటువంటి పని ఏంటంటే అసూయ అంటాడు. మీరు ప్రపంచంలో చూడండి, మనకంటే బాగా చేయగలిగిన వారు, మనకంటే బాగా పాడగలిగిన వారు, మనకంటే బాగా చెప్పగలిగిన వారు, మనకంటే బాగా పొజిషన్లో ఉండగలిగిన వారు ప్రపంచంలో ఎప్పుడూ ఉంటారు కదండి. మనకంటే బాగా బెటర్గా చేయగలిగిన వారు. అయితే బాగా చేసినటువంటి వాళ్ళను బట్టి మనము సంతోషించాలి, ఆనందించాలి. వారు బెటర్ పొజిషన్కి వెళ్తున్న దాన్ని బట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసే వారిగా ఉండాలి. కానీ వారు ఎదుగుతున్న కొలది, వారు పైకి వెళ్తున్న కొలది వాళ్ళను చూసి మనం అసూయ పడుతూ ఉండడం అనేది అది దేవుని గుణలక్షణం కాదు. దానిలో మనకు మంచి జరగదు. అలాంటి గుణలక్షణాన్ని కనుక మనం కలిగి ఉన్నట్లయితే దేవుని ప్రేమ మనలో లేదు అనేటువంటి సత్యాన్ని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిది, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. రెండవది, ప్రేమ దయ చూపిస్తుంది. మూడవది, ప్రేమ మత్సరపడదు. నాలుగవది, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, గొప్పలు చెప్పుకోదు కదండి, డంబాలు పలకదు. ప్రేమ డంబాలు చెప్పుకోదు, విర్రవీగి మాట్లాడదు, గొప్పలు చెప్పుకోదు. తన వృద్ధిని చూపించుకొని ప్రదర్శించుకొని అందరికీ తెలియచేసేటట్లుగా ఉండదు ప్రేమ. ప్రేమ ఏం చేస్తుందనంటే, డంబంగా ప్రవర్తించే వాళ్ళంట ఎదుటి వాళ్ళ అసూయని చూసి అసూయపడేటట్లు చేస్తారంట. డంబంగా మాట్లాడే వాళ్ళు ఎదుటి వాళ్ళు అసూయపడేటట్టుగా మాట్లాడతారనంట. అంటే వాళ్ళ గురించే డంబంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. విచిత్రం ఏంటంటే, ఇతరులు డంబపు మాటలు మాట్లాడుతుంటే మనకి ఎంత అసహ్యం వేస్తుందో, కానీ మనమే పలుకుతూ ఉంటాం డంబపు మాటలు. ఎదుటి వాళ్ళు డంబపు మాటలు మాట్లాడుతుంటే మనకు కోపం వచ్చేస్తుంటుంది, కానీ మనమే కొన్నిసార్లు డంబంగా మాట్లాడుతుంటాం. మన గురించి మనమే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. ఇంకొక మాట ఏంటంటే, గర్విష్ఠులకు గర్వం అంటే అసలు ఇష్టం ఉండదంట అవతల వాళ్ళలో. గర్విష్ఠులకు గర్వం అంటే అసలు ఇష్టం ఉండదు, ఎదుటి వాళ్ళలో గర్వం ఉంటే. నిజానికి గర్వం వీళ్ళలోనే ఉంది, కానీ ఎదుటి వాళ్ళలో గర్వం ఉంటే మాత్రం వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు. కాబట్టి డంబాలు చెప్పుకోవడం, అలాగే డంబాలు మాట్లాడే వాళ్ళు కూడా అసలు సహించలేరు ఇతరులు డంబంగా మాట్లాడుతుంటే. కొరింథీ సంఘస్థులు డంబంగా మాట్లాడుతున్నారు. ఒకరికొకరు ఒక స్థాయిని వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి అనేటువంటి స్థితిని వాళ్ళు కలిగి ఉన్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 26వ వచనములో అక్కడ జరుగుతున్న సంగతిని గురించి పౌలు గారు రాశాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకే జరగనీయుడే. చూడండి, సంఘానికి వచ్చిన తర్వాత, అంటే ఆ కొరింథీ సంఘములో దేవుని ఆరాధించడానికి వచ్చిన తర్వాత ఒకడు పాట పాడాలని ఉన్నది,
ఒకడేమో సాక్ష్యం చెప్పాలని ఉంది, ఒకడేమో భాష మాట్లాడాలనుకున్నాడు, ఒకడేమో భాషకు అర్థం చెప్పాలనుకున్నాడు. ఎవరికి నచ్చిన వాళ్ళు, ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకోవాలి, ఎవరికి వాళ్ళే డంబంగా తమను తాము తమ పొజిషన్ని చూపించుకోవాలి అనేటువంటి డంబంతో మాట్లాడడానికి, వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పౌలు గారు ఏమంటున్నాడు అంటే, ఓకే, మీరు పాట పాడాలని ఉందా, లేకుంటే భాషలు మాట్లాడాలని ఉందా, భాషకు అర్థం చెప్పాలని ఉందా, ఏదైనా చేయనివ్వండి, కానీ అన్ని కూడా ఎలా జరగాలి? క్రమముగా, మర్యాదగా, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మీరు పని చేయండి అని చెప్పని పౌలు గారు అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా మనము దీనిని జయించాలని అంటే, డంబంగా మాట్లాడడం అనే దానిని మనము జయించాలనంటే ఒక మాట చేయాలి, ఒక పని చేయాలి. ఏంటంటే, ఎప్పుడు కూడా యేసు చేసినటువంటి త్యాగాన్ని గురించి, ఆయన చూపిన ప్రేమను గురించి, యేసయ్య మన పట్ల చూపిన ఆయన కృపను గురించి మాట్లాడుతూ ఉండండి. ఇంకా డంబంగా మాట్లాడడానికి అవకాశం ఉండనే ఉండదు. యేసయ్య గురించి మాట్లాడండి, యేసయ్య త్యాగాన్ని గురించి మాట్లాడండి, ఆయన శిలువ గురించి మాట్లాడండి. అప్పుడు మనం డంబంగా మాట్లాడడం ఆపేస్తాం. చూడండి, ఒక ఆయన అంటాడు, డంబం అనేదంట పాపాలకు మూలమైన గర్వానికి శిఖరం అన్నాడు. మళ్ళా చెప్తున్నాను, పాపాలకు మూలమైనటువంటి గర్వానికి శిఖరం అంటాడు ఆయన. ఏంటికనంటే, డంబాలు మాట్లాడుతున్నామనంటే గర్వం అనే కొండ ఎక్కేసామన్నమాట, కళ్ళు నెత్తికెక్కిపోయినాయి అనమాట. అది ఇంకా డంబముగా మాట్లాడడం, గొప్పలు చెప్పుకోవడం, లేని దానిని గురించి ఎక్కువగా మాట్లాడడం పిచ్చి ముదిరిపోయింది అన్నమాట అని దాని అర్థం అనమాట. డంబపు మాటలు మాట్లాడే వాళ్ళు ఇతరులను పక్కన పెడతారు, అవసరమైతే దేవుని కూడా పక్కన పెట్టేస్తారు. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని కూడా ఇవ్వకోకుండా, ఎందుకంటే వాళ్ళకే మొదటి స్థానం ఉండాలని కోరుకుంటారు డంబంగా మాట్లాడుకునేది. చూడండి, ఒక మాట జాగ్రత్తగా వినండి, ఈ మాట అందరూ వినండి. ఒకటి గుర్తుపెట్టుకోనండి, ఇతరులను తగ్గించకుండా, ఒకరిని తగ్గించుకోకుండా మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోలేం కదా. మనం హెచ్చింపబడాలనంటే ఎవరొకరిని మనం తగ్గించాలి. నాతోడంటే వాడు లేడు, నావలే ఎవరు చేయలేరు, నా అంత గొప్పవాడు లేడు అని అంటున్నామనంటే ఎదుటి వాళ్ళని తగ్గించి మనల్ని మనం ఏం చేస్తున్నాం? హెచ్చించుకుంటున్నాం. అందుకని వాక్యం చెప్తుంది, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. అన్నీ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఏమంటే గొప్పలు చెప్పుకోవాలంటే యేసు ప్రభు ఎన్ని గొప్పలు చెప్పుకోవాలండి? భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కడైనా, ఏ పరిస్థితిలోనైనా సరే ఏమైనా గొప్పలు మాట్లాడాడు ఆయన? లేదండి, ఎక్కడ గొప్పలు మాట్లాడలేదు. గొప్పలు చెప్పుకునే మనకి ఏమీ లేవు, కానీ చాలా గొప్పలు మనం చెప్పుకుంటాం. కానీ ఆయన ఏమాత్రం కూడా గొప్పలు చెప్పుకోలేదు. మొట్టమొదటిది, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది. మూడవది, ప్రేమ మత్సరపడదు. నాలుగవది, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ఐదవది, ప్రేమ ఉప్పొంగదు. నిజమైన ప్రేమ ఇతరుల పొగడ్తలను కోరుకోదు. నిజమైనటువంటి ప్రేమ ఇతరులు నన్ను పొగడాలి, తనకున్న దాన్ని బట్టి అతిశయించదు, ఉప్పొంగదు. ఎప్పుడు కూడా గొప్పగా మాట్లాడడం, గొప్పగా ఉప్పొంగడం, లేకుంటే ఉప్పొంగేటువంటి క్రియలు చేయడం అనేది ఎన్నడూ కూడా చేయదు. తగ్గించుకోవడానికి నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుంది? పనిచేస్తూ ఉంటుంది. కొరింథీ సంఘస్థులు వాళ్ళు ఏం చేసేవారని అంటే, వాళ్ళకున్న వరాలను బట్టి, వాళ్ళకున్న ఆత్మీయ ఫలాలను బట్టి ఉప్పొంగుతూ ఉండేవారు. మాకు పలానా వరం ఉంది, పలానా ఆత్మీయ వరం ఉంది, కృపావరం ఉంది, దాన్ని బట్టి దీన్ని బట్టి తలాంతులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయని చెప్పని చాలా గర్వపడుతూ ఉండేవారు. పౌలు అది ఉండకూడదని చెప్పని వాళ్ళను హెచ్చరించాడు. ప్రపంచంలో విలియం కేరీ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఇంగ్లాండ్ దేశాన్ని నుంచి భారతదేశానికి వచ్చాడు. ఆయన భారతదేశానికి వచ్చి అప్పటికి బెంగాలీ రాష్ట్రానికి వచ్చి బెంగాలీ నేర్చుకుని ఆయన బెంగాలీలో డిక్షనరీ తయారు చేశాడు. నిజానికి ఇంకొక భాష నేర్చుకోవడమే మనకి కష్టం, కానీ ఆ భాష నేర్చుకుని ఆ భాషలో డిక్షనరీ తయారు చేయడం, ఇంచుమించుగా 25 భాషల్లో బైబిల్ను తర్జుమా చేసి ఆయన ప్రింటింగ్ చేశాడు భారతదేశానికి వచ్చి. ఈ రోజున రైల్వే సిస్టమ్ మన భారతదేశంలో ఉందంటే కారణం విలియం కేరీ. ఈ రోజున మన ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారంటే దానికి కారణం విలియం కేరీ. ఈ రోజున మన స్కూల్లో పెన్నబెట్టి రాసుకుంటున్నామంటే దానికి కారణం విలియం కేరీ. ఈ రోజున సతీ సహగమనం అంటే, ఒకవేళ భర్త చనిపోతే భర్తతో పాటుగా భార్యను కూడా సమకూర్చేసి ఇద్దరిని కాల్చి చంపేసేవారు. ఇది సతీ సహగమనం భారతదేశంలో ఉండేది భయంకరంగా. ఇవన్నీ రూపుమాపినటువంటి విలియం కేరీ ఒకసారి భారతదేశానికి ఆయన వచ్చినప్పుడు ఒక మీటింగ్లో ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. విలియం కేరీ గురించి మాట్లాడుతూ విలియం కేరీ ఇంత గొప్ప పనులు చేసినందుకు నిజానికి ఆయన చేసిన పనిని బట్టి ఆయనను ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. కానీ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? విలియం కేరీ ఒకప్పుడు ఇంగ్లాండ్లో ఉండేటప్పుడు
చెప్పులు తయారు చేసేవాడు కొత్తయి, అలాంటి ఉద్యోగం చేసుకుని ఆయన ఇక్కడికి వచ్చాడు అని చెప్పని మాట్లాడి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అప్పుడు విలియం కేరీ నిలబడి అన్నాడు, సారీ సార్, నేను చెప్పులు తయారు చేసే అంత గొప్పవాణ్ణి కాదు. విలియం కేరీ ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు పాత చెప్పులు రిపేర్ చేసేవాడంట, పాత చెప్పులు కుట్టుకునేవాడు. నా జాబ్ అది, కానీ నేను చెప్పులు తయారు చేసే అంత ఓనర్ స్థాయికి నాకు లేదయ్యా అని చెప్పని తన గురించి తక్కువగా మాట్లాడుతుంటే ఇంకా తక్కువగా చేసుకుని తన గురించి తాను ఏదైతే చేసేవాడో దాని గురించి మాట్లాడాడు విలియం కేరీ. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, గొప్పలు చెప్పుకోవడం, ఉప్పొంగడం అనేది దేవుని ప్రేమలో ఉండేటువంటి గుణలక్షణం కానే కాదు. బాప్తిసమిచ్చి యోహాను ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని అన్నాడు. స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని యేసు ప్రభు చెప్పాడు. అయినప్పటికీ కూడా బాప్తిసమిచ్చి యోహాను ఏం చేస్తున్నాడు తెలుసా? నేను యోగ్యుడని కాను, నేను అర్హుడని కాదు, ఆయన పాదాలు పట్టుకోవడానికి కూడా అర్హత నాకు లేదు అని చెప్పని బాప్తిసమిచ్చి యోహాను తగ్గించుకున్నాడు. ప్రేమ ఎన్నడూ కూడా ఉప్పొంగదు, ప్రేమ తగ్గించుకుంటుంది. ప్రేమ ఎప్పుడు కూడా హెచ్చవలసిన దానిని గురించి కూడా అది తక్కువగానే మాట్లాడుతుంటుంది. ఉప్పొంగుతున్నామనంటే, ఉప్పొంగడం అంటే మనం పూరీలు వేస్తాం కదా, ఏం చేస్తాయి? పూరీలు వేసినప్పుడు ఉబ్బుతూ ఉంటాయి కదా, లేస్తూ ఉంటాయి, మరలా అవి అణిగిపోతూ ఉంటాయి. కాబట్టి అలా లేవడం, అలా మరలా కిందకి దిగిపోవడం అనేటువంటి దానిది కాదు. మనం ఎప్పుడు కూడా తగ్గింపు కలిగేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలన్నీ పౌలు గారు ఎందుకు చెప్తున్నాడు? మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? దీర్ఘకాలం సహించాలని, దయ చూపించాలని, మత్సరం ఉండకూడదని, డమ్ముగా మాట్లాడకూడదని, ఉప్పొంగకూడదని, ఇవి కూడా మనము చెయ్యాలి, అలవర్చుకోవాలని మాట్లాడుకుంటున్నాం. ఏదో వినేసి వెళ్ళిపోవడానికి కాదు. అగాపే ప్రేమ అయినటువంటి దైవిక ప్రేమలో ఉండేటువంటి గుణ లక్షణాలు కేవలం 5 మాత్రమే మనం నేర్చుకున్నాం. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, కాబట్టి మనం సహించుకుందాం. ఒకవేళ ఎవరైనా మనల్ని బాధ పెడుతుంటే సహించండి, ఓర్చుకోవడం, దీర్ఘశాంతం చూపించడం అలవాటు చేసుకుందాం. రెండవది దయ చూపించడం, అవసరతలో ఉన్నప్పుడు వారికి అవసరతలు తీర్చడం అనేది దయ చూపించడం, ఇవ్వడమే దయకు ఉన్నటువంటి లక్షణం. మూడవది మత్సరం, అసూయ, ఇవి మనలోకి లేకుండా, దయ ఇవి మనలో లేవు అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ప్రేమ మనలో లేదని అర్థం. కాబట్టి దేవుని ప్రేమను, దయను, ఉప్పొంగడం, లేకుంటే గొప్పలు చెప్పుకోవడం, అతిశయపడడం, ఇవన్నిటిని మనం జీవితాలలో మనం తీసివేసుకుందాం. ఎంత గొప్ప స్థాయి మనం కలిగి ఉన్నప్పటికీ, ఎంత గొప్ప స్థితికి వెళ్తున్నప్పటికీ కూడా ఎదిగే కొద్ది కూడా మనం ఏం చేయాలి? ఒదిగే వారిగా ఉండాలి, తగ్గించుకునే వారిగా ఉండాలి. తగ్గించుకున్న వారిని మాత్రమే దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు అలాంటి కృప మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కండ్లు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రభు బలను సమీపించడానికి ముందుగా దైవిక ప్రేమలో ఉన్నటువంటి ఈ గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన జీవితాలలో మనం అలవర్చుకోవడానికి, వాటిని కలిగి ఉండడానికి ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూద్దాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, డమ్మముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు. ఈ లక్షణాలు ఒకవేళ మన జీవితాలలో మనం కలిగి లేకపోతే ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఆ దైవిక ప్రేమను మనలో అలవర్చుకోవడానికి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడింది, దానిని ఆచరించడానికి, అలవాటు చేసుకోవడానికి, వాటిని మన జీవితాలలో కలిగి ఉండడానికి, ప్రభువా మీ ప్రేమను నేను కలిగి ఉండి మీ ప్రేమను కొనసాగించడానికి నాకు సహాయం చేయమని, ఆ ప్రేమలో కొనసాగడానికి నాకు మీ ఆత్మ సహాయము అనుగ్రహించమని ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. కలుపుసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తి గల దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. దైవిక ప్రేమలో ఉండవలసిన 5 గుణ లక్షణాలను మీరు మాతో మాట్లాడారు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ మత్సరపడదు, డమ్మముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు. డమ్మముగా ప్రవర్తించినటువంటి మీ దైవిక ప్రేమ పరలోకములో తండ్రి కృపాసన ఆసీనులైన మీరు, కోట్ల కొలది దూతల మధ్య స్తుతింపబడుతున్న మీరు, మహామహిమలో నిత్య మహిమలో ఉన్నటువంటి మీరు భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతగా తగ్గించుకున్నారు ప్రభువా, విధేయత చూపించారు.
తగ్గించుకోవడం ఎలాగో, అసలు దాని యొక్క అర్థం ఏంటో మాకు మీ జీవితం ద్వారా మాకు చూపించారు. నిజమైన ప్రేమ యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయో అన్నది మీరు మాకు ఒక మాదిరికరమైన జీవితాన్ని మా ముందు ఉంచి వెళ్ళారు ప్రభా. మీ బిడ్డలమని, మిమ్మల్ని ప్రేమిస్తున్నామని, మీ సొత్తైన బిడ్డలమని చెప్పుకుంటున్న మేము ఆ ప్రేమను మా జీవితాల్లో అలవర్చుకోవడానికి, ఆ ప్రేమ లక్షణాలను మా జీవితాల్లో మేము కలిగి ఉండడానికి మీ కృపనివ్వండి. ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులలో మేము కూడా తప్పిపోతూ ప్రభా, మీరు ఆశించిన విధానంలో ఆ ప్రేమను మేము చూపించుకోకుండా దారి తప్పిపోయిన పరిస్థితులను బట్టి మీ దగ్గర క్షమించమని వేడుకుంటున్నాం. మీ కృపనివ్వండి, సహాయం చేయండి. మీరు ఆశించినటువంటి విధానంలో మీ ప్రేమ గుణలక్షణాలు మా జీవితాల్లో మేము కలిగి ఉండడానికి, వాటిని ప్రాక్టీస్ చేయడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. బలను సమీపిస్తుండగా యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి సహాయం చేయండి ప్రభా. అయోగ్యముగా కాకుండా, ఆచారబద్ధంగా కాకుండా, అలవాటుగా కాకుండా ప్రభా, మీరు మా కోసం నలగగొట్టబడ్డారని, మా కోసం ప్రభా రక్తాన్ని చిందించి మీ శరీరం అంతా కూడా కొరడాలతో చీల్చబడి మా ప్రతి పాపం నుండి విడిపించడానికే మీరు శ్రమ పొందారని మీ వాక్యం సెలవిస్తుండగా ప్రభా, మీ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి మీ కృపను, మీ సహాయాన్ని వాక్యం వింటున్న మాకందరికీ మీరు అనుగ్రహించి బలపరిచి మేలు చేసి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకొనుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.